అక్కడే ఆపండి రా, అక్కడే ఆపండి. ఏంటి ఎందుకు వచ్చావు? ఒక వారంగా మీ సార్ని చూడడం కుదరలేదు. హలో, నేను లోనకి రానే వద్దని స్ట్రిక్ట్ ఆర్డర్స్. ఎవరితో పెట్టుకుంటున్నా? You're all against me. ఒక రోజు చూడండి, మీ డీసీని లైన్ లో పెడతాను, పెళ్లి చేసుకుంటాను, భార్యగా వస్తాను, అప్పుడు మిమ్మల్ని ఎలా టార్చర్ పెడతానో చూడండి. పీతకాలు ఫ్రాక్చర్ చేసేసాడండి. హింసా సిద్ధాంతం ఉందా? ఒక రోజు కాదు, ఎవ్రీడే నేను టార్చర్ పెడతాను చూడు. ఏమండి, బాత్రూమ్ కడగడానికి ఎవరో ఒకరిని వదిలిపెట్టండి. వీరాన్ని మీరు వదలలేదు సార్, నేనే వదిలేసి ఇక్కడి నించున్నాను. డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నాడు. ఎన్కౌంటర్ లో వేసేయండి. నో యాంగ్రీ, నో యాంగ్రీ. ఇలా చూడు, నేను ప్రెస్ కాదమ్మా, ప్రెషర్ కుక్కర్. ఎంత ఆవిరి పెడుతుంది, గొంతు కోసేస్తా. ఎప్పుడో మగాళ్ళకి వస్తుంది, అప్పుడప్పుడు ఆడవాళ్ళకి వస్తుంది. ఏంటది? కోపం. ఫేస్బుక్ లో పెట్టి ఫ్యూజ్ తీసేస్తా, ట్విట్టర్ లో పెట్టి ట్విస్ట్ చేసేస్తా, వాట్సాప్ లో పెట్టి వెటకరంగా రాస్తా. ఇవి ఏళ్ళంతా ఎవరమ్మా, నీ స్నేహితులా? తను గూగుల్ పిచ్చ చెల్లెలాగా మాట్లాడతాం సార్. వాడేవట్రా? మీకు అర్థమయ్యేసరికి చీకటి పడుతుంది, ముందు అమ్మాయిని జైల్లో పెట్టండి. అయ్యో, ఇది పెద్ద ఆట మాము. మెయిల్లోనే మెయిల్ తీసుకుంటుంది. దీన్ని ఎలా డీల్ చేస్తాను చూడు. ఇక మీద నీ పంటనమ్మా, నువ్వేం చెప్పినా వింటానమ్మా. చెప్పు సుబ్బు. రెడ్డికి జామీన్ దొరికింది సార్. అన్యాయం జరిగింది సార్. ఏం జరిగింది? రెడ్డికి బెయిల్ ఇప్పించడానికి ఢిల్లీ నుంచి 8 మంది లాయర్లు వచ్చారు సార్. బెయిల్ ఎలా దొరికింది? కమిషనర్ని చంపింది మేమేనని 3 వచ్చి సరెండర్ అయ్యారు సార్. వాళ్లలో 2 బళ్ళారి పోలీస్ ఎన్కౌంటర్లో ఎస్కేప్ అయిన క్రిమినల్స్. హత్య చేయడానికి వాళ్ళు చెప్పిన కారణం విని తట్టుకోలేకపోయాను సార్. వాడి వైఫ్ ని కమిషనర్ సెక్స్ టార్చర్ పెట్టేవాడని, అది తప్పించడానికి మరో 2తో కలిసి ఈ హత్య చేశానని చెప్పాడు సార్. కమిషనర్ మంచివారు సార్, పరువే తీసేశారు. సిబిఐ తరపులా మాట్లాడలేదు సార్. ఇదంతా రెడ్డి వేసిన ప్లాన్ సార్. ఇది విట్టలు వేసిన ప్లాన్. వాడి పవర్ చూపించడం మొదలెట్టాడు. చూసావుగా, నా పవర్ ఏంటో చూసావుగా, విన్నావుగా, కోర్టులో ఏం జరిగిందో విన్నావుగా. పవర్ఫుల్ గా ఉన్న నన్ను పవర్ లేని రూమ్ లో కూర్చోబెట్టావు కదూ. ఈ రోజు సాయంకాలం లోపల నీ పవర్ ని లేపుతాను. రేపు సాయంకాలం లోపల నిన్నే లేపుతాను. సార్, సిబిఐ నుంచి ఫోన్ సార్. మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పారు. వద్దు వద్దు అని ముత్తుకున్నాను, విన్నావా? చచ్చిన వాళ్ళు తిరిగి రారు, ఉన్న వాళ్ళైనా ప్రశాంతంగా బతకని మమ్మని అడిగారు. ఇప్పుడు అవమానపడేలా చేసావు కదా. ధర్మంగా ఉండేవాళ్ళు ఎవరు మర్యాదగా చావుడు కూడా కుదరదని రుజువు చేసావు కదా. బడికి వెళ్ళిన నా కూతుళ్ళిద్దరూ అవమానంతో ఇంటికొచ్చారు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ కలిసి నా అమ్మాను ఉమ్మేస్తున్నారు. నన్ను, నా పిల్లల్ని సముద్రంలో దూకి చావమంటావా? మేమెందుకు చావాలి? ఏ ధైర్యంతో, ఏ తల పొగరుతో ఆ రెడ్డిని అరెస్ట్ చేసావో, అదే ధైర్యంతో, అదే పొగరుతో వాడికో గుణపాఠం చెప్పి నా భర్త నిజాయితీ పరుడని నువ్వు రుజువు చేసి తీరాలి. లేదా చెప్పండి, రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇతను రెడ్డిని ఏదో బ్రైబ్ అడిగాడు. అతను ఇవ్వనందువల్ల కమిషనర్ హత్య కేసు అతని మీద ఫ్యాబ్రికేట్ చేశాడు. రెడ్డికి ఇతనికి ఉన్న సంబంధం గురించి ఆర్టికల్లో ప్రముఖంగా రాశారుగా. ఎవరిని అడిగి ఆస్ట్రేలియా వెళ్ళారు? ఏ పర్పస్ మీద వెళ్ళారు? నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాలని మీకెలా తెలుసు? విఠల్ ప్రసాద్ చెప్పాడా? వాడు చెప్పింది చేయడానికి మీరున్నారా? సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇండియా కోసమా ఆస్ట్రేలియా కోసమా? మిస్టర్ నరసింహం, యూర్ టాకింగ్ టూ మచ్. నిన్ను సిబిఐ నుంచి టర్మినేట్ చేస్తున్నాం. సిబిఐ దగ్గరకు కేసు వస్తే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని చెడగొట్టకండి. జరిగిందంతా విన్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు కావాల్సింది ఇప్పుడు సారీ కాదు, సైన్. నేను ఏపీ పోలీస్ నుంచి రిలీవ్ అయిపోతాను. కర్ణాటక పోలీస్గా సిబిఐ ఆఫీసర్గా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఎవరిని అడిగి యూనిఫామ్ వేసుకున్నారు? కసి మీద పనిచేస్తున్నాను, విసిగించకు. ఈ ఊరు నాకు నచ్చలేదు. ఎందుకు ఇక్కడ పోరాడుతున్నారు? నాకు చాలా భయంగా ఉంది. ఇవన్నీ వదిలేసి ఊరికి వెళ్ళిపోదాం. ఒక విషయంలోకి దిగాక ఒకటి గెలవాలి లేదా ఓడాలి. నేను ఇప్పుడు మధ్యలో ఉన్నాను.
ఇవన్నీ చూడడానికి ఇష్టం లేకపోతే జస్ట్ లీవ్. ఈ ఊరు వదిలి వెళ్ళిపో. అందరి ముందు నువ్వు వాగినందువల్లే వేరే దారి లేక డైవర్స్ అని చెప్పాల్సి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, నేను నా వైఫ్ ని డివోర్స్ చేయాలి, దానికి ఎవరితో డీల్ చేయాలి? నేను డీల్ చేస్తాను. ఏంట్రా ప్రాబ్లం? నా వైఫ్ చూడండి చూడండి అంటూ చూపించేస్తోంది. కోపాన్ని సమ్ టైమ్స్ చూపించమని చూపించట్లేదు. ఈసారి దేన్ని? ప్రేమని. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది సార్. 3 ఏళ్లు లివింగ్ టుగెదర్ గా ఉండేవాళ్ళం, స్ట్రాంగ్ గా ఉండేది. 3 మాసాలే మ్యారీడ్ లైఫ్ లూజ్ అయిపోయింది. వాట్ టు డు? లివింగ్ టుగెదర్ అంటే ఏంటి? అది తాళి కట్టకుండా ఒకే ఇంట్లో కలిసి ఉంటూ కలిసి తింటూ సెట్ అయితే కనెక్ట్ అవడం, అవ్వకపోతే కట్ అవడం. ఏంట్రా రైట్? ఇక మీద ఎవరైనా డైవర్స్ ఇస్తే పెళ్లికి తీసుకున్న కట్నం తిరిగి ఇవ్వాలన్న రూల్ పెడితే ఎవరైనా డైవర్స్ ఇస్తారా? డైవర్స్ ఇస్తారా? డైవర్స్ అంట నీ ఒకరికి ఇంగ్లీష్ ఒకటి చంపేస్తా. ఊరుకోండి సార్, రండి సార్. మీరంతా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? డైవర్స్ ఒకడు ఉద్యోగం కోసం కట్టుకున్న పెళ్ళని కళ్ళారా చూసుకోవాలకుండా ఏడుస్తుంటే డైవర్స్ అంట. ఏ ధైర్యంతో కంటైనర్ లాపారు? కిరణ్, prepare my jet.